స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఈమె పేరు నాజ్, ఆమె భర్త పేరు రూట్. ఆమె తన కొడుకుని భర్తని తీసుకుని తన తండ్రి ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారిలో రూడు ఆమెను హెచ్చరిస్తాడు, అక్కడికి వెళ్ళాక కోపం తెచ్చుకోకు, తెలివిగా ప్రవర్తించు అని. నిజానికి నాజ్ తండ్రి ఆమె బెస్ట్ ఫ్రెండ్ కరీనానే పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయంలో నాజ్ విపరీతమైన కోపంతో ఉంటుంది. నువ్వు గొడవ పడితే నీకు ఏమీ దక్కదు, మొత్తం ఆ అమ్మాయి తీసేసుకుంటుంది అని రూడ్ ఆమెకు నచ్చజెప్తాడు. నాజ్ తండ్రికి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటుంది. దాన్ని ఒక పెద్ద ఇన్వెస్టర్ కొనబోతున్నాడని, దానివల్ల వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని అందరూ ఆశపడుతూ ఉంటారు. మరోవైపు నాజ్ తండ్రిని చూస్తే అతను గత కొన్ని రోజులుగా ఒక వింత ఫార్ములాను కనిపెట్టే పనిలో ఉంటాడు. ముసలి వాళ్లకి మళ్లీ యవ్వనంలోకి తెచ్చే, చావును కూడా గెలిచే ఒక సిరంను తయారు చేయాలన్నది అతని పిచ్చి. చివరికి ఆ ఫార్ములాను కనిపెట్టి తనపైనే ప్రయోగించుకుంటాడు. ఆ సిరం సీసాను ఒక్క గుక్కలో తాగేస్తాడు. కేవలం కొన్ని నిమిషాల్లోనే అతనిలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మోహంపై ముడతలు మాయమై కండరాలు బలంగా తయారవుతాయి. అతను తన వయసు కంటే కనీసం 20 ఏళ్లు తక్కువగా పూర్తిగా ఒక కుర్రాడిలా కనిపిస్తాడు. తనని తాను అద్దంలో చూసుకుని అతనే షాక్ అయిపోతాడు. అతను తన యవ్వనాన్ని చూసి సంతోషపడతాడు. కానీ ఆ మందు ఎంత వేగంగా ఫలితాన్నిచ్చిందో అంతే వేగంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా మొదలవుతాయని అతనికి తెలియదు. అతని నడుం భాగంలో అలర్జీలాగా ఒక పెద్ద గాయం ఏర్పడటం మనం గమనించవచ్చు. అతను వెంటనే తన భార్య కరీనా దగ్గరికి వెళ్తాడు. తన భర్తను అలా చూసి ఆమె నివ్వెరపోతుంది. అతను తన ఫార్ములా గురించి వివరిస్తూ, ప్రపంచం మొత్తం ఈ మందు కోసం నా వెంట పడుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు దీన్ని కొంటాయి, మనం కోటీశ్వరం అయిపోతామని చెప్తాడు. అప్పటికి కూడా తన నడుం మీద ఉన్న గాయం పెరుగుతోందన్న విషయం అతను గమనించడు. ఈలోగా నాజ్ తన కుటుంబంతో తండ్రి ఇంటికి చేరుకుంటుంది. కరీనా ఎదురొచ్చి ఆహ్వానించి నాజ్ ఆమెను కనీసం కన్నెత్తి కూడా చూడదు. తన స్నేహితురాలు తన తండ్రిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని నాజ్ కోపంగా ఉంటుంది. నాజ్ కొడుకు రిహాన్ కరీనాతో ఆత్మీయంగా మాట్లాడబోతే నాజ్ అతన్ని వారించి ఇకపై ఆమె దగ్గరకు వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తుంది. నాజ్ ఇంట్లోకి వెళ్లి తన తమ్ముణ్ణి కలుస్తుంది. అతను ఏమాత్రం బాధ్యత లేకుండా రోజంతా రూమ్లోనే కూర్చుని గేమ్స్ ఆడుతూ ఉంటాడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నా కూడా అతనికి ఎటువంటి పట్టింపు లేదు. వాళ్ళందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు నాజ్ తండ్రి అక్కడికి వస్తాడు. ఒక్క రాత్రిలో తన తండ్రి అంత యవ్వనంగా ఎలా మారిపోయాడో చూసి అందరూ నోరెళ్లబెడతారు. అతను అసలు విషయం ఎవ్వరికీ చెప్పడు సరే కదా, మరో బాంబు పేలుస్తాడు. నేను నా కంపెనీని అమ్మే ఆలోచన విరమించుకున్నాను, బిజినెస్ అమ్మడం లేదు అని తెగేసి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే అందరి ముఖాలు ఒక్కసారిగా మారిపోతాయి. తండ్రి తీసుకున్న ఆ నిర్ణయం ఎవరికీ నచ్చదు. అందరికీ ఒక్కసారిగా కోటీశ్వర్లు అయిపోవాలనే ఆశ ఉండటం వల్ల డాడ్ మాటలు నాజ్ తమ్ముడు బెన్కి కోపం తెప్పిస్తాయి. అందువల్ల అతను ఆ గదిలో నుంచి బయటకెళ్ళిపోతాడు. అప్పుడు తండ్రి అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతం మన కంపెనీ నష్టాల్లో ఉండొచ్చు, కానీ నేను కనిపెట్టిన ఈ అమరత్వపు సిరం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా మారుతుంది. ఇది ముసలి వాళ్ళని యవ్వనంగా మార్చడమే కాదు, మరణాన్ని కూడా దరిచేరనీయదని ఆ సీసాను చూపిస్తాడు. అది విన్న కరీనా తన భర్తతో, మీరు రిటైర్మెంట్ తీసుకుని మనం ప్రశాంతంగా గడుపుదామని నాకు మాటిచ్చారు కదా అని అడుగుతుంది. దానికి అతను నవ్వుతూ, ఇప్పుడు నేను యవ్వనంగా అయిపోయాను కదా, ఇక హాయిగా పనిచేద్దాం, డబ్బు సంపాదిద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్తాడు. ఆ మాట వినగానే నాజ్ ఓపిక నశిస్తుంది. కరీనాపై విరుచుకుపడుతూ, మా జీవితాలను నాశనం చేశావు, ఇంకేం కావాలి నీకు అంటూ గొడవ మొదలు పెడుతుంది. వీళ్ల మధ్య గొడవ జరుగుతూ ఉంటే అక్కడ తండ్రికి ఏదో అవుతుందనే విషయాన్ని ఎవ్వరూ గమనించరు. అతని ముఖం మీద నీళ్లు పోసినట్టుగా చెమటలు పట్టేస్తాయి. శరీరంలో భయంకరమైన నొప్పి మొదలవుతుంది. అతని మెడ, నడుము మీద ఒక చిన్న చిన్న గాయాలు పెద్ద పెద్ద రంధ్రాలుగా మారిపోతాయి. శరీరం వింతగా వంకర్లు తిరిగిపోతుంది. రక్తపు వాంతులు చేసుకుంటాడు. కళ్ల రంగు మారిపోయి అందరి కళ్ల ముందే అతను ప్రాణాలు వదిలేస్తాడు. నాజ్, కరీనా భయపడిపోయి వెంటనే అంబులెన్స్ని పిలవమని రూడ్ని అడుగుతారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అందరూ విషాదంలో ఉండగా చనిపోయిన తండ్రి మళ్ళీ కళ్ళు తెరిచి నిలబడతాడు. కానీ ఇప్పుడు అతను మనిషి కాదు, ఒక భయంకరమైన జాంబీలాగా మారిపోతాడు. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోతాయి. అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఆ అరుపులు విని లోపలికి వచ్చిన ఒక పనివాడు మెడని అతను పళ్లతో కొరికి మాంసాన్ని పీకేస్తాడు. ఆ పనివాడు అక్కడికక్కడే చనిపోతాడు. అదే సమయంలో బిజినెస్ డీల్ కోసం వచ్చిన ఇన్వెస్టర్ మీద కూడా జాంబీగా మారిన తండ్రి దాడి చేస్తాడు. ఆ ఇన్వెస్టర్ త్రుటిలో తప్పించుకున్న జాంబీ నోటి నుండి వచ్చిన రక్తం అతని మీద పడుతుంది. జాంబీ రక్తం తగిలితే ఎవరైనా జాంబీగా మారిపోతారని మనకు తెలిసిందే. కాబట్టి ఆ ఇన్వెస్టర్ పరిస్థితి కూడా ప్రమాదంలో పడుతుంది. తన చేతిలో ఉన్న విల్లు బాణాలతో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన బెన్ మీద కూడా తండ్రి దాడి చేయబోతాడు. తనను తాను కాపాడుకునే క్రమంలో బెన్ వదిలిన బాణం నేరుగా తండ్రి తలగుండా దూసుకుపోవడంతో మెదడు దెబ్బతిని ఆ జాంబీ అక్కడే చనిపోతుంది. ఒక ప్రమాదం తప్పినా ఇంకా ముప్పు పొంచే ఉంది. ఆ ఇన్వెస్టర్ భయంతో తన కారులో కూర్చుండిపోతాడు. మరోవైపు సొంత తండ్రిని చంపేశాననే బాధలో బెన్ కారు వైపు పరిగెత్తుగా
నాజ్ అతన్ని ఓదార్చడానికి వెళ్తుంది. లోపల చనిపోయిన పనివాడు కూడా ఇప్పుడు జాంబీగా మారి లేచి నిలబడతాడు. వాడు మరో పనివాడిని కొరికి చంపేసి జాంబీగా మారుస్తాడు. సీన్ కట్ చేస్తే నాజ్ తన తమ్ముడు బెన్కు ధైర్యం చెప్తూ ఉండగా వెనుక నుండి వింత శబ్దాలు వినిపిస్తాయి. మరోవైపు నాజ్ తన తమ్ముడు బెన్ను ఓదారుస్తున్న సమయంలో వెనుక నుండి ఒక అమ్మాయి జాంబీగా మారి మరో అమ్మాయిపై దాడి చేయడం కనిపిస్తుంది. నాజ్ కారు దిగి ఏం జరుగుతుందో చూసేలోపే ఆ జాంబీ అమ్మాయి నాజ్ మీదకు దూసుకొస్తుంది. తన అక్కను కాపాడుకోవడానికి బెన్ ఏమాత్రం ఆలోచించకుండా కారును ఆ జాంబీ మీదుగా పోనిస్తాడు. దానివల్ల ఆ జాంబీ శరీరం సగానికి నలిగిపోయినా అది ఇంకా చనిపోకుండా ప్రాణాలతోనే ఉంటుంది. ఇంట్లో ఉన్న కరీనా, నాజ్ కొడుకు అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. నాజ్ తన కొడుకు కోసం వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ ఎవరూ ఉండరు. కానీ బయట సగం నలిగిపోయిన ఆ జాంబీ అమ్మాయి తన చేతులతోనే పాక్కుంటూ నాజ్ను చంపడానికి వెంబడిస్తుంది. ఇక ఆ ఇన్వెస్టర్ విషయానికి వస్తే అతను కూడా పూర్తిగా జాంబీగా మారిపోతాడు. జాంబీగా మారిన అతనికి కారు నడపడం చేతకాక పక్కనే జరుగుతున్న ఒక పెళ్లి వేడుకలోకి కారును తీసుకెళ్లి గుద్దేస్తాడు. కారులో నుండి బయటకొచ్చి అక్కడ ఉన్న అతిథులపై దాడి చేస్తూ తన ఆకలి తీర్చుకుంటాడు. అతని దాడి వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా జాంబీలుగా మారిపోతారు. చూస్తూ ఉండగానే ఆ పెళ్లి మండపం అంతా రక్తపాతంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే జాంబీలతో నిండిపోతుంది. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కరీనా గ్రూపు కార్ దగ్గరికి చేరుకోగానే జాంబీగా మారిన పనివాడు మళ్లీ వాళ్ల పైకొస్తాడు. కరీనా నాజ్ కొడుకును కాపాడడానికి అతన్ని వెనక్కి నెట్టి తాను ముందు నిలబడుతుంది. కారులో ఉన్న ఒక ఇనుప రాడ్డుతో ఆ జాంబీ తలపై బలంగా కొడుతుంది. అయినా ఆ జాంబీకి ఏమీ కాదు. కానీ సరిగ్గా అదే సమయంలో వర్షం మొదలవుతుంది. వర్షం పడటం వల్ల ఆ జాంబీ బలహీనపడటాన్ని గమనించి ఆ అవకాశంతో వాళ్లంతా అక్కడి నుండి కారులో పారిపోతారు. ఈలోపు నాజ్ తన భర్త రూడ్కు ఫోన్ చేయడంలో సక్సెస్ అవుతుంది. ఫోన్లో వాళ్ళ క్షేమ సమాచారాన్ని అడుగుతుంది. నాజ్ తన భర్త రూడ్తో ఫోన్లో మాట్లాడి అందరినీ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లమని చెప్తుంది. నాజ్ చెప్పిన ఇంటికి కరీనా, రూడ్, ఆ చిన్న బాబు చేరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇల్లు అప్పటికే చుట్టూ జాంబీలతో నిండిపోయి ఉంటుంది. కరీనా, రూడ్, ఆ చిన్న పిల్లాడు అతి కష్టం మీద ఇంట్లోకి వెళ్ళగలుగుతారు. కానీ వాళ్ల వెంట ఉన్న పని మనిషిని జాంబీలు చంపేస్తాయి. మరోవైపు నాజ్, బెన్ కారులో వేగంగా ఆ ఇంటివైపు వస్తూ ఉంటారు. దారిలో వాళ్ళు ఆ పెళ్లి వేడుక జరిగిన ప్రదేశం మీదుగా వెళ్తారు. కారు శబ్దానికి అక్కడున్న జాంబీలు ఆకర్షితమై వాళ్ల పైకొస్తాయి. వాటిని తొక్కుకుంటూనే వాళ్ళు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక ఇంట్లో ఉన్న చిన్న బాబు బయట నుండి మరిన్ని జాంబీలు తమ వైపు వస్తున్నాయని గమనించి తన తండ్రిని, కరీనాను హెచ్చరిస్తాడు. వాళ్ళంతా ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. ఆ గొడవలో రూడ్ ఒక జాంబీని నెట్టేసి తలుపు వేస్తాడు. కానీ అప్పటికే అతని చేతికి గాయమై ఉంటుంది. తాను కూడా త్వరలోనే జాంబీగా మారిపోతానని రూడ్ అర్థం చేసుకుంటాడు. తనలో మార్పు మొదలవ్వక ముందే కొడుకును కౌగిలించుకుని అమ్మను జాగ్రత్తగా చూసుకో అని తన చివరి మాటలు చెప్పేస్తాడు. ఆ వెంటనే అతని శరీరం వింతగా వంకర్లు తిరిగి కళ్ళు భయంకరంగా మారిపోయి పూర్తి జాంబీగా మారిపోతాడు. తన కొడుకుపైనే దాడి చేయబోతూ ఉండగా కరీనా అతన్ని బలంగా తోసేస్తుంది. దాంతో రూడ్ ఆ గదిలో ఉన్న ఒక ఇనుప రాడ్డుకు గుచ్చుకుని అక్కడే చిక్కుకుపోతాడు. కరీనా ఆ అవకాశాన్ని వాడుకుని బాబుతో కలిసి గది తలుపు వేసి అక్కడి నుండి పారిపోతుంది. ఇంకోవైపు నాజ్, బెన్ ప్రయాణిస్తున్న కారు జాంబీలు ఢీ కొట్టడం వల్ల పాడైపోతుంది. దాంతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ ఎవ్వరూ వాళ్ళ మాటలు నమ్మరు. కానీ ఇన్స్పెక్టర్ పరిస్థితిని తనిఖీ చేయడానికి కొందరు ఆఫీసర్లను బయటకు పంపిస్తాడు. బయట పరిస్థితి వాళ్ళు ఊహించిన దానికంటే భయంకరంగా ఉంటుంది. పోలీసులు జాంబీలపై కాల్పులు జరిపినా వాటికేమీ కాదు. పైగా జాంబీలు పోలీసులపైనే దాడి చేస్తాయి. ఒక ఆఫీసర్ అతి కష్టం మీద ప్రాణాలతో తప్పించుకుని వచ్చి నాజ్ చెప్పింది నిజమని అందరికీ చెప్తాడు. జాంబీలు పోలీస్ స్టేషన్ వైపు వస్తున్నాయని తెలియగానే వాళ్ళంతా కిటికీలు, తలుపులు మూసేసి వాటికి అడ్డంగా సామాన్లు పెడతారు. బయట నుండి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్పై అప్పటికే జాంబీలు దాడి చేయడంతో కొద్దిసేపటికే అతను కూడా జాంబీగా మారిపోతాడు. అతను అక్కడే ఉన్న మరో ఆఫీసర్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో మిగిలిన వాళ్ళు అతన్ని బలవంతంగా ఒక లాకప్ లో బంధిస్తారు. స్టేషన్ లో ఉన్న పోలీసులు వేరే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాలని చూస్తారు. కానీ ఎక్కడా కనెక్షన్ దొరకదు. అదే సమయంలో నాజ్ కు కరీనా నుండి కాల్ వస్తుంది. తమతో ఉన్న వాళ్ళంతా జాంబీలుగా మారిపోయారని, కేవలం తాను, రిహాన్ మాత్రమే క్షేమంగా ఉన్నామని కరీనా ఏడుస్తూ చెప్తుంది. నాజ్ ఆమెకు ధైర్యం చెబుతూ తన కొడుకును జాగ్రత్తగా చూసుకోమని కోరుతుంది. పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి చూడగా బయట జాంబీలు చేస్తున్న బీభత్సం కనిపిస్తుంది. అప్పుడు పోలీసులు నాజ్, బెన్ సహాయం కోరుతూ అందరం కలిసి ఈ జాంబీలతో పోరాడాలి అని చెప్తారు. వాళ్ళంతా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, మాస్కులు ధరించి గన్స్ తీసుకుని బయటకు వస్తారు. మొదట గన్స్ సౌండ్స్ చేసి జాంబీలన్నింటినీ ఒక చోటకు రప్పించి వాటిపై కాల్పులు
కాల్పులు జరిపి వాటిని అంతం చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆ గన్ శబ్దాలకు దగ్గరలో ఉన్న మరిన్ని జాంబీల గుంపులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి విషమిస్తుంది. ఏ క్షణంలోనైనా జాంబీలు తమపై దాడి చేస్తాయని భయపడుతున్న తరుణంలో అదృష్టవశాత్తు భారీ తుఫాను మొదలవుతుంది. ఆ ఉధృతమైన వానకు జాంబీలన్నీ కదలడం అరవడం ఆపేసి ఒక్కచోటే ఆగిపోతాయి. ఆ గ్యాప్లో వీళ్ళంతా అక్కడి నుండి తప్పించుకుంటారు. మరోవైపు గదిలో రాడ్డుకు గుచ్చుకుని చిక్కుకుపోయిన నాజ్ భర్త రూడ్ ఎలాగోలాగా ఆ రాడ్డు నుండి విడిపించుకుంటాడు. అతను గర్జిస్తూ ఇంటి చుట్టూ ఉన్న మిగిలిన జాంబీలను కూడా అలర్ట్ చేస్తాడు. ఇంట్లో ఉన్న కరీనా, రిహాన్, వాళ్ళకి తోడైన మరో అమ్మాయి ప్రాణాలు ముప్పులో పడతాయి. వాళ్ళు ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తూ ఉండగా బయట వందలాది జాంబీలు కనిపిస్తాయి. కానీ వాళ్ళకి అక్కడ ఒక బైక్ దొరకడంతో ముగ్గురు కలిసి ఆ బైక్ పై అక్కడి నుండి వేగంగా పారిపోతారు. ఇంకోవైపు నాజ్, బెన్ ఒక ట్రక్కులో కూర్చునుంటారు. తన కుటుంబం ఏమైపోయిందో అని నాజ్ ఏడుస్తూ ఉండగా దూరం నుండి కరీనా, రిహాన్ బైక్ పై రావడం చూసి ఆమె ప్రాణం లేచొస్తుంది. కొడుకుని చూడగానే నాజ్ ఎంతో సంతోషపడుతుంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు ఉండదు. ఆ బైక్ వెనకాలే వందలాది జాంబీలు వాళ్ళని వెంటాడుతూ వస్తుండటం నాజ్ గమనిస్తుంది. చివరికి నాజ్ తన ట్రక్కును వేగంగా పోనిచ్చి దారిలో ఉన్న జాంబీలన్నింటినీ తొక్కేస్తుంది. చాలా జాంబీలు చనిపోయినా మరికొన్ని ఆ ట్రక్కును చుట్టుముట్టేస్తాయి. ఈలోగా ఊహించని విధంగా ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి. బెన్ వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి బయట పరిస్థితి విషమంగా ఉందని, తాము ప్రాణాలు కాపాడుకోవడానికి స్టేషన్ వైపు వస్తున్నామని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే నియంత్రణ కోల్పోయిన ఆ ట్రక్ నేరుగా పోలీస్ స్టేషన్ భవనాన్ని బలంగా ఢీకొంటుంది. అందరూ ట్రక్కులో నుండి బయటకు వస్తారు. కానీ బెన్ కాలు మాత్రం లోపల ఇరుక్కుపోతుంది. జాంబీలు ఒక్కసారిగా వాళ్ళపై విరుచుకుపడతాయి. బెన్, అక్కడ ఉన్న ఆఫీసర్లు జాంబీల దాడికి బలైపోతారు. ఇంకా జాంబీగా మారని ఒకే ఒక ఆఫీసర్ ప్రాణాలకు తెగించి నాజ్, కరీనాలను అక్కడి నుండి పారిపోమని చెప్తాడు. నాజ్ అతన్ని వదిలి వెళ్లలేక జాంబీలతో పోరాడుతుంది. ఆ పెనుగులాటలో నాజ్ చేతికి జాంబీ కాటు వేస్తుంది. అంటే ఆమె కూడా త్వరలోనే జాంబీగా మారిపోతుందని అర్థం. జాంబీలు నిప్పుకు భయపడతాయని తెలిసిన ఆ ఆఫీసర్ తన ప్రాణాలను త్యాగం చేస్తూ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించేలా చేస్తాడు. ఆ విస్ఫోటనంలో అక్కడ ఉన్న జాంబీలన్నీ కాలి బూడిదైపోతాయి. కేవలం నాజ్, కరీనా, నాజ్ కొడుకు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. అప్పుడు నాజ్ తన చేతికి ఉన్న గాయాన్ని గమనిస్తుంది. తాను కూడా ఇన్ఫెక్ట్ అయ్యానని, త్వరలో జాంబీగా మారి తన కొడుకుకే ముప్పుగా మారతానని ఆమె గ్రహిస్తుంది. నాజ్ తన కొడుకును చివరిసారిగా గట్టిగా హత్తుకుంటుంది. కరీనాపై ఉన్న కోపాన్నంతా మర్చిపోయి, నన్ను క్షమించు, నా కొడుకును నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని బాధ్యతగా అప్పగిస్తుంది. ఆ తర్వాత తాను జాంబీగా మారకూడదనే ఉద్దేశంతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంటుంది. చుట్టూ కాలిపోయిన జాంబీ శరీరాల మధ్య ఆ సీన్ ఎంతో విషాదంగా ముగుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత కరీనా ఆ పిల్లాడిని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ దేశంలో జాంబీ వైరస్ ఆగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. మరో దేశంలో నాజ్ తండ్రికి పాత బిజినెస్ పార్ట్నర్స్ అయిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని దగ్గర కూడా అదే అమరత్వ సిరం బాటిల్ ఉంటుంది. అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆ మందును తాగిస్తాడు. అంటే అక్కడ కూడా మళ్ళీ జాంబీ వైరస్ స్టార్ట్ అవ్వబోతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ మిస్టరీ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.